యోయో టీవీ. బీఆర్ఎస్ కు రోజుకో ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ అధినాయకత్వాన్నే కాదు నేతలను కూడా వణికిస్తోంది. బీఆర్ఎస్ నుండి పోటీ అంటే నేతలంతా గతంలో సంతోషపడేవారు, టికెట్ కోసం పైరవీలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పిలిచి టికెట్ ఇస్తామన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్, బీజేపీలు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సైతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలోకి పలువురిని చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చే యోచనలో ఉంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్తో పాటు రాములు సైతం కారు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే వారు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు బీబీ పాటిల్తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములతో సైతం భేటీ అయినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో కారు దిగడం ఖాయమని దాదాపుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన తనయుడు భరత్ సైతం కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాములు కుమారుడు భరత్ కలవకుర్తి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఆయనకు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని పలుమార్లు కోరినా పార్టీ పట్టించుకోకపోవడంతో ఇరువురు పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరితే నాగర్ కర్నూలు స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. కాగా రాములు మాత్రం తనకు టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదని, తన కుమారుడికి ఇచ్చినా చేరేందుకు సిద్ధమనే ప్రపోజల్ బీజేపీ నేతల వద్ద పెట్టినట్లు సమాచారం. బీబీ పాటిల్ కాషాయ పార్టీలో చేరితే ఆయనకు జహీరాబాద్ స్థానాన్ని ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీబీ పాటిల్ చేరకుంటే సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం ఇవ్వాలని కాషాయ దళం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, త్వరలో జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బీబీ పాటిల్ సైతం త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అన్నీ ఓకే అనుకుంటే నేడో రేపో ఆయన చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కనీసం 10 సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. కాగా సిట్టింగ్ స్థానాలను వారికే కేటాయించి పార్టీ వీక్ గా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి చేర్చుకొని గెలవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తెలుగు జానపద సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ను పెద్దపల్లి బరిలో దింపాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈయన పాటలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆయనకు టికెట్ ఇస్తే ఒక కళాకారుడికి, ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చినట్లు అవుతుందనే కోణంలో పార్టీ ఆలోచన చేస్తోంది. కాగా పలువురు బీజేపీ నాయకులు మిట్టపల్లితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఆయన టికెట్ కన్ఫర్మ్ చేస్తే పోటీకి సిద్ధమని వారికి క్లారిటీ ఇచ్చినట్లు టాక్. మరి బీజేపీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.